కానీ అసలు శుచి అనేటటువంటిది మనస్సులో కూడా రావాలి. అయితే చాలామంది అనుకుంటారు, అవునండి అందుకే మేము అసలు ఇవన్నీ వదిలిపెట్టామండి. మనస్సులో ఉండాలి కానీ అసలు ఇవన్నీ ఎందుకంటే అసలు మనస్సులో మంచి శౌచం ఉంటే అసలు అదే సార్. అంటే నీకు పిచ్చివాడా, మనస్సులో శౌచం ఎట్లా వస్తుంది బయటిది రాకుండా? ఇప్పుడు ఏదో గింజ బాగుండాలి కానీ అంటే నేల ఎలాంటిది అయితే ఏమిటండి అంటే, నీ నేల బాగాలేకపోతే గింజ ఎలా వస్తుంది? అందులోంచి మొలక కింద రానే రాదు. చేత పైనుండేటటువంటి కవర్ నీకు శరీరం అయినప్పుడు, శారీరకంగా నియమం పాటించడం చేత కానప్పుడు, ఆ లోపల ఉండేటటువంటిది మనస్సు నీకు ఎట్లా క్లీన్ అవుతుంది? మనస్సులో ఉండేట క్లీన్లీనెస్ బయటికి ఎట్లా వెలువడుతుంది? కనుక రెండు రావు. ఒకవేళ నీ నిజంగా మనసు అంత పరిశుద్ధమే అయినా అది శరీరం నుంచి బయటకు వచ్చేటప్పుడు శారీరకమైనటువంటి శౌచం నీకు లేకపోతే క్రమం లేకపోతే అది బయటకు వచ్చేటప్పుడు కూడా అట్లాగే అడల్టరేట్ అయ్యే బయటకు వస్తుంది, కరప్ట్ అయ్యే బయటకు వస్తుంది అన్నమాట. లోపల ఉండడం అనేది ఇప్పుడు బల్బు లోపల వెళ్తే చాలు కదండి, పైనుండే కవర్ ఎట్లాంటిది పెద్ద మనకెందుకండి అని అనుకుంటే, పైనుండేదో బ్లాక్ కవర్ పెట్టాడు అనుకోండి, ఏం లాభం నీకు? బయట ఉండేటటువంటి ఆ కవర్ వల్ల లోపల నుంచి మంచి లైటే వెళ్తున్న నీకు బయటికి రానట్టుగానే మనసుని చాలా గొప్ప మంచిది అయినా శరీరం పైన సరైనది కాకపోతే, అంటే శౌచాన్ని పాటించనిది అలవాటు లేనిది అయినట్టయితే నీ ఆ లోపల ఉండేటటువంటి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండవు. మనస్సు శౌచానికి శారీరక శౌచం కూడా అవసరం. శారీరక శౌచానికి కొన్ని క్రమాలు మనం పాటించక తప్పదు. మన వాళ్ళు పెట్టిన నియమాలన్నీ కూడా ఆరోగ్యం బాగుండాలి, శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా కూడా అని పెట్టిన నియమాలే ఏవైనప్పటికీ కూడా. సరే, ఏవైనా మట్టిని రుద్దుకుంటే వచ్చేటటువంటి బాహిరమైనటువంటి శౌచం కొంత మృత్తికా స్నానాలు అని అంటుంటారు. మరికొంతమంది ఎప్పుడు నీళ్లు వాడుతుంటారండి శుచికి. దేని ముట్టుకున్న తక్కువ నీళ్ళతో చేయబడుకుంటుంటారు, దేనిపై చేయబడుకుంటుంటారు, చాలా శుచిగా ఉంటారు అనమాట. నిప్పు వాడి దగ్గర పెట్టిన దాన్ని కూడా కడుపు తీసుకుంటూ ఉంటాడు అనమాట. అంటే అదొక పద్ధతి అనుకోండి, అదొక నియమం ఉంది. మామూలుగా ఇప్పుడు ఆలయాల్లో ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు అక్కడ కూడా లేదు, ఇప్పుడు ఎక్కడ లేదనుకోండి. ఇప్పుడు మనకి అసలు ఎలాంటి శౌచాలు లాంటివి అసలు ఇప్పుడు మనం ఎందుకంటే 21వ సెంచరీలో వచ్చాం కదా, అందుకోసం ఇప్పుడు అలాంటి వాటన్నింటినీ మనం ఎప్పుడో వదిలిపెట్టేసాం. కానీ ఇదివరకు ఇండ్లల్లో కూడా దేవుడికి ఎవరైనా పూలు పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, ఒక కాగితం పొట్లంలో ఆ పైనుండి దారం తీసేయాలి, ఆ కాగితాన్ని తీసేయాలి. పువ్వులు పళ్ళల్లో పోస్తేనే వాటిని కూడా పైన కసిని నీళ్లు చల్లి వాటిని శుద్ధి చేసుకుని అప్పుడు తెచ్చి వాడుకునేవారు. దారం అనేది తగలడానికి ఒప్పుకునేవారు కారు. అంటే ఆ రోజుల్లో అలా ఉండే. ఇప్పటికీ వస్తే మీ ఇంట్లో బాగా ఎవరైనా బాగా పెద్ద వయసు ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆచారం మీరు గమనిస్తే తెలుస్తుంది. ఏ వస్తువు బయట నుంచి పట్టుకొచ్చినా ఆ వస్తువుని అట్లా వాడేసుకునేవారు కాదండి. ఇంట్లో ఇదివరకు వండుకున్నటువంటి పాత్రలనైనా వాటిని స్నానం చేసే ముందర అన్నింటినీ శుభ్రంగా కడుక్కొని శుద్ధి చేసుకుని వాటన్నింటినీ పక్కన పెట్టి ఇల్లంతా కడుక్కుని ఆ ఇంటిని నీట్గా అట్టే పెట్టుకుని అప్పుడు వీళ్ళు స్నానానికి వెళ్ళి స్నానం చేసి వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కడిగి పెట్టుకున్న పాత్రలన్నింటినీ కూడా శుద్ధి చేసుకుని వాటిని మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కుని అప్పుడు ఆ పాత్రల్ని వాడుకోవడం అనేది ఒక ఆచారంగా ఉండేది. అసలు ఇదివరకు అట్లాంటి ఆచారాలు ఎలా ఉండేవన్న చెప్పుకోవడానికి కూడా ఛాన్సెస్ లేని స్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనకి పడక నుంచి లేస్తూనే మనకి మొదట తాగడానికి ఏదో కావాలి, చేతులకి ఏమాత్రం శ్రమ కలగడానికి వీల్లేదు, కాళ్ళకి చెప్పులు వేసుకుని ఇళ్లలో తిరిగేటటువంటి అలవాటు అయిపోయింది. అసలు చాలామంది ఇంట్లో వండుకోవడం మర్చిపోయారు, అది వేరే విషయం అనుకోండి. అంటే ఇల్లు అనేది ఇప్పుడు కేవలం కాసేపు పడుకోవడానికి మాత్రమే పనికి వచ్చేటువంటి స్థానం కింద మారిపోయి ఎక్కడికో పొద్దున బయటికి పోవడం, ఎక్కడో తినడం, ఇంటికి రావడం, ఇప్పుడు సాయంకాలం మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి బయట కొనుక్కోవడం, ఇంటికి రావడం, దాన్ని శుభ్రంగా కాసేపు తింటే తినడం, లేకపోతే శుభ్రంగా పడుకోవడం. ఇలా అయిపోయింది మన జీవితం. అంటే జంతువుల కంటే దారుణంగా మారిపోయింది జీవన విధానం. ఎక్కడే దొరికితే అంతవరకు తీసుకుని అక్కడతోటి సమాపనం అన్నట్టుగా. మానవుడికి తను చేసే ప్రతి వస్తువుని కూడా శుభ్రపరిచి అన్ని లెవెల్స్లోనూ దాన్ని శుభ్రపరచడం.
భౌతికమైన లెవెల్ అంటాం, పై కనిపించేది. దాని వెనక ఆది దైవికమైన లెవెల్ ఒకటి ఉంటుంది, దాని వెనక ఆధ్యాత్మికమైన లెవెల్ ఒకటి ఉంటుంది ప్రతి వస్తువుకి. మీరు ఒక వస్త్రాన్ని పట్టుకొచ్చినా ఈ వస్త్రం అనేది నీకు పైన కనిపించేటువంటి ఆది భౌతికమైన ఆకారం దీనిది. దీని వెనకాతల ఒక ఆది దైవిక ఆకారం ఒకటి ఉంటుందండి. ఏమి ఇది ఇలాగే ఎందుకుంది, ఈ స్ట్రక్చర్లోనే ఎందుకుంది? దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ యూ మే నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. ఆ దారాలాగే ఎందుకున్నాయండి? ఆ దారాలను ఏర్పరిచిన స్ట్రక్చర్ అట్లానే ఎందుకుంది? ఆ వెనకాతలో ఉండేటటువంటి నీవు దాన్ని వాడుకోవడానికి వీలయ్యేట్టు తయారు చేసే ఆ శక్తిని ఆది దైవికము, దాన్ని కూడా నువ్వు రికగ్నైజ్ చేయాలి. ఆది భౌతికమైన స్థితిని నువ్వు రికగ్నైజ్ చేసినప్పుడు దాన్ని జాగ్రత్తగా సబ్బుతోటో అయితే దాంట్లో మరొక పౌడరో వేసి దాన్ని ఉతికి దాన్ని జాగ్రత్తగా ఆరవేసి మడత పెట్టి ఇస్త్రీ చేసి పెట్టుకుంటున్నావే, ఆది దైవికమైనటువంటి ఆ శక్తి కూడా సవ్యంగా ఉంటేనే నువ్వు దాన్ని వాడగలుగుతావు. ఇప్పుడు ఆది భౌతికంగా ఈ స్ట్రక్చర్ బాగాలేదనుకోండి, మీరు వస్త్రం ఎలా వేసి ఉండగలుగుతారా? ఇక్కడ ఇలా ఒక కన్నం పడిపోయి ఇలా ఒక కన్నం పడిపోయి ఇలాగో ఒక కన్నం పడిపోయింది అనుకోండి, మీరు తొడుక్కోగలుగుతారా? అంటే దాని భౌతికమైనటువంటి స్ట్రక్చర్లో లోపం ఉండడానికి వీలే, నువ్వు దాన్ని అప్పుడు వాడుకోగలుగుతావు. అట్లానే ఆది దైవికమైనటువంటి స్ట్రక్చర్లో కూడా లోపం ఉండడానికి వీలే. అందుకోసం మన వాళ్ళు వస్త్రానికి ఒక అధిష్టాన దేవతని బట్టలు రాగానే ఒకసారి దాని దేవుడి దగ్గర పెట్టి దానికి ఏదో కసి పాతకాలకు వాళ్ళు బొత్తిగా పాతకాలు చేదస్తులు దానికి అది పసుపు ఏదో కాస్త కుంకుమ పెట్టి అప్పుడు ఆ బట్టలు వాడుతుండేవారు. ఎప్పుడైనా బట్టలకి పసుపు కుంకుమ పెట్టడం అలవాటు ఉందా?